చెక్క, అలాగే లవంగాలు ఒక 5 వరకు తీసుకున్నానండి. మన మసాలాకి ఇవన్నీ కూడా అవసరమవుతాయి. ఇవన్నీ కూడా డ్రైగా పౌడర్ అయితే తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇవన్నీ కావాలండి వీటికి. అలాగే ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ కూడా తీసుకుందాము. ఆ తర్వాత నేనైతే స్టవ్ వెలిగించేసుకుని బాండీ అయితే పెట్టేసుకున్నాను. గిన్నె పెట్టుకున్న తర్వాత ఇది కొంచెం వేడవనిద్దాము. చూసారు కదా, నేనైతే స్టవ్ వెలిగించుకుని గిన్నె అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇది కొంచెం వేడైన తర్వాత ఇందులో ఆయిల్ వేసుకుందాము. మనకి కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందామండి. ఇక్కడ చికెన్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. నేను ఒక 5 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసాను. నాన్ వెజ్లో ఆయిల్ తక్కువగా ఉంటే కర్రీ అనేది అంత బాగోదండి, నీచు వాసన వస్తుంది. కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం ఇందులో ఆనియన్స్ అయితే వేసేసుకుందాము. మనం 600 గ్రాముల చికెన్ తీసుకున్నాం కాబట్టి, అంటే 1/2 కేజీ మీద కొంచెం ఎక్స్ట్రా ఉందండి. ఇంత తీసుకున్నాం కాబట్టి